మనకు తోడైతే ఎంతో మంచిదనుకుంటారు. అదే విధి చెడైతే గనక అప్పుడు తీయటి నది నీరు కూడా చేదుగా మారుతుంది. ఇలా అనుకోవడం చాలా తప్పు. ప్రతి విషయానికి, ప్రతి సమస్యకి విధిని దూషించటం అనుచితం. మన జీవితంలో ఏదైనా జరగకపోతే దానికి కారణం విధి కాదు. ఎన్నోసార్లు అది మన అజాగ్రత్త వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రాబోయే సమస్యల నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. మనల్ని మనం వాటికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కోసారి అనుకోకుండా మనకి సమస్య ఎదురైనప్పుడు మనల్ని మనం నియంత్రించుకోలేక ఆ పరిస్థితుల్లో మనం ఓడిపోతూ ఉంటాం. జాగ్రత్త అనేది ఎంతో అవసరమైనది. మీరు ఏదైనా తెలియని దారిలో వెళ్తున్నప్పుడు అన్నిటికంటే ముందు మీరు మీ యొక్క అడుగుని జాగ్రత్తగా భూమి మీద వెయ్యాలి. ఇక మీ రెండవ పాదంతో మీరు వెయ్యబోయే అడుగుని అంచనా వేయాలి. అదే తెలివైన పని. జాగ్రత్త యొక్క అర్థం రాబోయే భవిష్యత్తును అంచనా వేయటం. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే మీరు మీ భవిష్యత్తుని చూడలేరు. ఒకవేళ మీ భవిష్యత్తులో సమస్య రాసి ఉంటే రానివ్వండి. ఆ సమస్యని ఎదుర్కోవటానికి మీరు జాగ్రత్త అనే కవచాన్ని ఉపయోగించుకోవచ్చు. రాధాకృష్ణ.